మామూలుగా అయితే డబ్బింగ్ సినిమాలకి తెలుగులో అంత క్రేజ్ ఉండదు. కానీ వాటికి అడిషనల్ క్రేజ్ తీసుకొచ్చేందుకు అగ్ర నిర్మాతలే బూస్టప్ ఇస్తున్నారు. మీ వెనకాలే మేముంటాం అంటూ అండగా నిలబడుతున్నారు. ఈ మధ్య పెద్ద ప్రొడక్షన్ హౌస్లే డబ్బింగ్ సినిమాల్ని బ్యాకప్ చేస్తున్నాయి, క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ బిజినెస్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. డబ్బింగ్ సినిమాలే కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వెనకాల భారీ సపోర్టుతోనే వస్తున్నాయవి. గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు ఎస్విసి, సురేష్ ప్రొడక్షన్స్ ఇలా తెలుగులోని టాప్ ప్రొడక్షన్ హౌసులన్నీ డబ్బింగ్ సినిమాలకు అండగా నిలబడుతున్నాయి. రీసెంట్ సినిమాలన్నిటి వెనుక ఈ నిర్మాణ సంస్థలే ఉన్నాయి. ఈ మధ్య విడుదలైన డ్రాగన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇదొక్కటే కాదు, ఆ మధ్య సంచలన విజయం సాధించిన మంజుమల్ బాయ్స్ మైత్రి విడుదల చేసింది. అలాగే విజయ్ ది గోడ్ సినిమాను ఈ నిర్మాతలే టేకప్ చేశారు. సలార్, హనుమాన్ లాంటి సినిమాలను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్సే. గీతా ఆర్ట్స్ కూడా చాలా సెలెక్టివ్ గా డబ్బింగ్ సినిమాలను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ మధ్య 2018 సినిమాను తెలుగులో విడుదల చేసి లాభాలు అందుకున్నారు. దానికి ముందు ఇదే సంస్థ విడుదల చేసిన కాంతారా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మార్చి 7న చావా సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు గీతా ఆర్ట్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా ఆ మధ్య లియో సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తాజాగా సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న రెట్రో సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. మే 1న రానుంది రెట్రో. నితిన్ కూడా గత 2 ఏళ్లలో అమరన్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. మొత్తానికి అనువాద సినిమాలకు మన నిర్మాతలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటున్నారు.